లాస్ట్ వీడియోలో మనం ఎక్కడైతే పోస్ట్ హోల్స్ మార్క్ చేసామో అక్కడ ఈ హోల్ డిగ్గర్ తీసుకొని హోల్స్ వేసుకుంటున్నాం. యాజ్ పర్ సిటీ కోడ్స్ ప్రకారం మనకు ప్రతి ఒక్క పోస్ట్ హోలు 12 ఇంచెస్ వైడ్ ఉండాలి, డయామీటర్ 12 ఇంచెస్ ఉండాలి. డెప్త్ వచ్చేసి ఇంటికి ఏదైతే క్లోజ్గా ఉన్నాయో అవి అరౌండ్ 5 feet 60 inches ఉండాలి. రిమైనింగ్ హోల్స్ అరౌండ్ 42 inches ఉండాలి. ఇది మా సిటీ కోడ్. మీ సిటీ కోడ్లో ఏదైతే డెప్త్ ఉంటుందో మీరు అది యూజ్ చేసుకొని హోల్ డిగ్ చేయాలి. సో ఇట్లా ఈ టూల్ని వాడితే మనకు పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయి, స్ట్రైట్ సర్క్యులర్ హోల్స్. మనకు నెక్స్ట్ స్టెప్లో పోస్ట్ని నిల్చోబెట్టాలన్నా కాంక్రీట్ వర్క్ చేసుకోవాలన్నా ఈజీగా ఉంటుంది. సో అందుకే ఇక్కడ హైర్ చేసుకొని మనము ముందుగా ఎక్కడైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ చేసిన ప్లేస్లో ఇలా హోల్స్ చేస్తున్నాం. సో మీరు ఇప్పుడు గమనిస్తే ఫస్ట్ స్లోగా వెళ్ళి అక్కడున్న ఆ హోల్లో ఉన్న లూజ్ డట్ అంతా తీసేస్తున్నాడు. ఇంకా డీప్గా వెళ్ళే కొద్దీ కొన్ని రాక్స్ వస్తాయి. అక్కడ మీరు కొన్ని అబ్జర్వ్ చేసే ఒక వైబ్రేషన్ లాగా వస్తుంది. సో ఆ రాక్స్ అవి తగులుతున్నప్పుడు మెల్లిగా చేస్తూ స్లోగా డీప్గా మనకు కావాల్సిన లెంత్ వచ్చేంత వరకు డిగ్ చేయాలి. ఈ టూల్ని మనము 16 into 160 176 280 74 280 35 into 8 కదా, 280 plus 175 355. నేను ఇందాక చెప్పినట్టు ఇంటికి క్లోజ్గా ఉన్న హోల్స్ డీపర్ వెళ్ళాలి కాబట్టి 60 inch. సో ఇక్కడ అతను ఏం చేస్తున్నాడంటే హీ చేంజ్ ద బ్లేడ్, పొడువుగా ఉన్న బ్లేడ్ని ఇన్స్టాల్ చేశాడు అలా ఆ లాస్ట్ ఉన్న హోల్స్ కోసం. రిమైనింగ్ హోల్స్ అన్నిటికీ చిన్న బ్లేడ్ని పెట్టాడు. సో అట్లా ఈచ్ హోల్ మనం మార్క్ చేసుకున్నప్పుడు ఎలా అయితే పోల్స్ పెట్టామో, సో ఆ పోల్స్ ఉన్న ఎగ్జాక్ట్ ప్లేస్లో అతను స్లోగా డిగ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక రౌండ్ వెళ్ళి అక్కడ ఉన్న డర్ట్ అంతా తీసేసి మళ్ళీ ఇంకోసారి డీప్గా వెళ్ళి ఆల్మోస్ట్ మనకు కావాల్సిన లెంత్ వరకు ఏం డర్ట్ లేకుండా నీట్గా తీసేస్తాడు. రఫ్లీ ఈ మొత్తం ఇన్ని హోల్స్ని అరౌండ్ 30 minutesలో తీసేసాడు, 35 minutesలో. ఈ మిషనరీ చాలా సింపుల్ అండ్ ఈజీ టు యూస్. కాకపోతే రెంటల్ తీసుకుంటేనే మంచిది. దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ things we can do with this type of tools. ఇదే హోల్స్ మనం డిగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది, లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. ఇక్కడ మీరు గమనిస్తే ఎవ్రీ టైమ్ ఆయన డిగ్ చేసినప్పుడు ఐఎమ్ మేకింగ్ షూర్ ద లెంత్ ఈజ్ 42 inches. సో మనము మన టేప్ పెట్టి మనకు కావాల్సిన లెంత్ వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తాం. డయామీటర్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఎందుకంటే మనం యూజ్ చేసిన బ్లేడ్ ఏదైతే ఉందో అది 12 inches కాబట్టి. సో మీరు ఇక్కడ గమనిస్తే నేను ఎక్కడైతే పోల్ తీసానో ఆయన ఎగ్జాక్ట్గా అక్కడ పెట్టి ప్లేస్ చేసి అక్కడ నుంచి డిగ్ చేయడం స్టార్ట్ చేశాడు. లక్కీలీ మనకు ఆ రోజు వర్షం లేదు. చేసే ముందు ఈ హోల్స్ డిగ్ చేసే ముందు రోజు కానీ తర్వాత 2-3 రోజులు కానీ వర్షం ఉందంటే ఈ హోల్స్ అన్నీ వాటర్తో ఫిల్ అయిపోయి లేదా
డిగ్ చేసేటప్పుడు మొత్తం బురద అయిపోయి చాలా కష్టం అవుతుంది. సో మనం ఏ రోజైతే చేయాలనుకుంటున్నామో వెదర్ కూడా చెక్ చేసుకోవాలి. ప్లస్ ఈ హోల్స్ డిగ్ చేసుకునే ముందే మనం సిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇన్స్పెక్షన్కి అపాయింట్మెంట్ ఎప్పుడు ఇస్తారో ఆ డేట్ బేస్ చేసుకొని ఈ హోల్స్ని మనం డిగ్ చేయాలి. ఫర్ సపోజ్ మాకు ఈ హోల్స్ డిగ్ చేసేటప్పుడు ఇంకో 2 డేస్లో ఇన్స్పెక్షన్ ఉంది అన్నాక చేసాం, ఆర్ 1 డే బిఫోర్ అయినా చేయొచ్చు. అంత టైట్గా లేదు అనుకుంటే ఒక 2 డేస్ గ్యాప్ ఇచ్చి అయినా చేసుకోవచ్చు. అండ్ మేక్ షూర్ దేర్ ఈజ్ నో రెయిన్, ఎందుకంటే రెయిన్ వస్తే మళ్ళీ ఆ హోల్స్ అన్నీ ఫిల్ అయిపోతాయి. మళ్ళీ షాప్ వ్యాక్ పెట్టుకొని ఆ వాటర్ని అంతా వ్యాక్యూమ్తో తీసేయాలి, అది మళ్ళీ ఎక్స్ట్రా వర్క్. సో ఇక్కడ మీరు మళ్ళీ గమనిస్తే నేను ఇలా ప్రతి హోలు చెక్ చేసుకుంటున్నాను 42 ఇంచెస్ డెప్త్ ఉందా లేదా. ఇదే హోలు మనం చేస్తే ఒక్కొక్క హోల్కి ఎంత కాదన్నా 1 అవర్ 2 అవర్స్ పడుతుంది ఒక్క హోల్ డిగ్ చేయడానికి. సో ఈ మిషనరీతో మనకు అన్ని హోల్స్ అబౌట్ 12 హోల్స్ అనుకుంటాను, 12 హోల్స్ అన్నీ 30-35 మినిట్స్లో అయిపోయి. లక్కీలీ ఈ ల్యాండ్ అంతా ఫ్లాట్గా ఉండడం వల్ల ఎక్కువ ఇబ్బంది కాలేదు. వన్ మోర్ థింగ్, ఇలా మనం హోల్స్ డిగ్ చేసేటప్పుడు మేము నోటీస్ చేసింది ఏంటంటే మనకు ఈ లాన్లో స్ప్రింక్లర్ లైన్స్ ఉంటాయి, వాటర్ లాన్కి కావాల్సిన వాటర్ లైన్స్ ఉంటాయి అన్నమాట. ఈ హోల్స్లో అవి ఎక్కడన్నా ఆ రౌటింగ్ ఉంటే ఆ వాటర్ బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది, వాటర్ లైన్. సో ఆ స్ప్రింక్లర్ లైన్ బ్రేక్ అయినా మనకు వాటర్ ఏం వెళ్ళకుండా బిఫోర్ స్టార్ట్ డిగ్గింగ్ దిస్ మనం ఏం చేయొచ్చు అంటే వాటర్ సప్లై ఆఫ్ చేసుకుంటే మనకు ఒకవేళ డ్యామేజ్ అయినా ఎక్కువ ఇబ్బంది అవ్వదు. ఒకవేళ మీరు ఈ హోల్స్ అన్ని డిగ్ చేశాక ఎక్కడన్నా స్ప్రింక్లర్ లైన్ డ్యామేజ్ గమనిస్తే బిఫోర్ స్టార్టింగ్ డెక్ బిల్డింగ్ మనము ఆ స్ప్రింక్లర్ లైన్స్ని ఫిక్స్ చేసుకుంటే బెటర్. లేదు అది డెక్ కిందికి వస్తుంది, ఇంకా మనం ఆ స్ప్రింక్లర్ లైన్ యూజ్ చేయమంటే వీ కెన్ ఈజీలీ క్లోజ్ ఇట్. ఎయిదర్ వే వీ హ్యావ్ టు ఫిక్స్ ఇట్ బిఫోర్ స్టార్టింగ్ ద డెక్. సో ఇక్కడ మళ్ళీ మనము లెంత్ చెక్ చేసుకుంటున్నాం ఎంత లోపలికి ఉందనేసి. మీరు ఇక్కడ బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఎక్కడైతే పోల్ తీసామో అక్కడే ఆయన ఆ బ్లేడ్ని ప్లేస్ చేసి డిగ్ చేస్తున్నాడు. యుఎస్లో ఉన్న వాళ్ళు ఇలాంటి టూల్స్ని మనకు హోమ్ డిపోలో కూడా రెంటల్ దొరుకుతాయి. కాకపోతే ఇంత పెద్ద మిషనరీ కాదు, దీంట్లో టూ మ్యాన్ పవర్తో డ్రిల్ చేయగలిగిన బ్లేడ్స్ దొరుకుతాయి అన్నమాట. అవి యూస్ చేసి కూడా మనము హోల్స్ డిగ్ చేయొచ్చు. బట్ మీరు ఒకసారి మీ సిటీలో బిల్డింగ్ ఆఫీస్లో కానీ లేదంటే ఆన్లైన్లో కానీ సెర్చ్ చేస్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ దే ఆఫర్ దిస్ సర్వీస్ అండి. సో వీళ్ళతో అయితే మనకు పని చాలా సులువుగా అయిపోతుంది. అండ్ ఆ మట్టి అంతా ఎక్కడైతే ఆయన వేస్తున్నాడో వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఫర్దర్ అనమాట. ఆ మట్టినే మళ్ళీ మనము ఆ హోల్స్ని ఫిల్ చేయడానికి కొంచెం యూజ్ చేస్తాము. ప్లస్ రిమైనింగ్ డర్ట్ని అంతా అక్కడ ఉన్న ఏరియాని ఫ్లాట్ చేయడానికి వాడతాము. ఈ విధంగా మనకు ఎక్కడ అయితే మనము ఆ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ అన్ని హోల్స్ని ఒక్కొక్కటిగా డిగ్ చేసుకోవాలి. అండ్ మేక్ షూర్ వీ హ్యావ్ 42 ఇంచెస్ డెప్త్.
అక్కడ గమనించారా మీరు? ఒక రాక్ ఉంది, పెద్ద రాక్. ఆ రాయి అనేది ఇందాక వచ్చింది. అలాంటి రాక్స్ వచ్చినప్పుడు ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు డ్రిల్ ఇట్ మోర్. సో అట్లా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాన్యువల్లీ తీస్తారు పోస్ట్ హోల్ డిగ్గర్తో. మరి పెద్ద రాకున్నా, ఇన్ కేస్ అది స్టక్ అయిపోయినా, ఏమైనా అడ్డుగా ఉన్నా, మిషనరీతో రావట్లేదంటే వీ హ్యావ్ టు డూ ఇట్ మాన్యువల్లీ. సో ఇక్కడ మీరు చూస్తే హీఈస్ డూయింగ్ దాట్. అక్కడ అంతకుమించి వెళ్ళట్లేదు, అక్కడ ఆ రాక్ ఉండడం వల్ల. ఆ రాక్ తీసేసిన తర్వాత మళ్ళీ డిగ్ చేస్తున్నాడు. సో నౌ ఐ థింక్ ఇట్ విల్ గో. ఇక్కడ చూస్తే మీరు ఇంకా డీప్గా వెళ్తుంది. ఇప్పుడు మనకు కావాల్సిన లెంత్ ఎంత అవుతుందో అంత. మనకు కావాల్సిన డెప్త్ కంటే ఇంకా లోపలికి వెళ్ళినా పర్లేదు, బట్ అంతకంటే తక్కువ ఉంటేనే ప్రాబ్లం. ఎందుకంటే ఇన్స్పెక్టర్ వచ్చినప్పుడు ఏ హోల్ చెక్ చేస్తాడో తెలియదు. సమ్ టైమ్స్ వాళ్ళు 1-2 హోల్స్ చెక్ చేస్తారు, లేదా అన్ని హోల్స్ చెక్ చేస్తారు. ఇట్స్ బెటర్ మనమైతే కోడ్ ప్రకారం మనకు కావాల్సిన మినిమం లెంత్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి. మేమైతే ఈ డెక్ బిల్డింగ్లో ప్రతి ఒక్క స్టెప్లో సిటీ కోడ్ ఏదైతే ఉందో అది ఫాలో అయ్యాము. ముఖ్యంగా ఈ హోల్ని డిగ్ చేసేటప్పుడు వన్ థింగ్ వీ నీడ్ టు రిమెంబర్, ఇంటికి క్లోజ్గా ఉన్న హోల్స్ ఏదైతే చేస్తున్నారో వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ అండి. అవి అబౌట్ మన బేస్మెంట్ ఏదైతే ఉందో, బేస్మెంట్ కాంక్రీట్, ఆ కాంక్రీట్కి క్లోజ్గా మనం హోల్స్ చేస్తుంటాం. ఒకవేళ మీ హౌస్ న్యూ కన్స్ట్రక్షన్ అయితే ఆ హోల్స్కి దగ్గరలో పీ గ్రావెల్ ఉంటుంది. వాళ్ళు ఫౌండేషన్ వేసేటప్పుడు ఆ పీ గ్రావెల్ అనేది బేస్మెంట్ చుట్టూ వేస్తారు. ఇక్కడ మీరు గమనిస్తే ఇలా మనకు డ్యామేజ్ అయిన పైప్ ఒకటి, స్ప్రింక్లర్ లైన్ వచ్చింది, మనం ఫిక్స్ చేసుకోవాలి.